బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటుగా పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైనటువంటి ఈదురు గాలులు ఉంటాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి బలమైనటువంటి ఈదురు గాలులు ఉంటాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇక తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అని చెప్పాలి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలులు ఉంటాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇక తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి కొంతమేరకు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, మొత్తం మీద తెలంగాణలో భారీ వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాతావరణ శాఖ ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది? మొత్తం మీద వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన అల్పపీడనంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి ప్రత్యేక నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక తెలంగాణలోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇప్పటికే ప్రతి ఏరియాలో ఉన్నటువంటి మొబైల్స్ ద్వారా ఎస్ఎంఎస్ పంపిస్తూ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. 2 రోజుల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షాలతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం భీమకత్వ నుంచి 5 ఫీట్ల మేర రోడ్డుపై నుంచి కూడా వర్షం నీరు మొత్తం కూడా ప్రవహిస్తుండటంతో దాదాపు 8 గ్రామాలకు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. మరొక వైపు ఆలేరు ప్రాంతంలో నిన్న రాత్రి ఒక చెరువు తెగిపోవడంతో కూడా దాదాపు 30 కుటుంబాలన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితులతో ఇక ప్రభుత్వం వైపు ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య దగ్గర నుండి కూడా సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్ కు సహాయ చర్యలు చేయాల్సిందిగా కూడా కోరిన నేపథ్యం ఉంది. మరొక వైపు అక్కడ కూడా కొన్ని సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇటు భీమలింగం కట్టాలని చూస్తున్నటువంటి మూసి నీరు మొత్తం కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు
8 గేట్ల ద్వారా నకరికల్ ప్రాంతం నుంచి కూడా దిగువకి వెళ్తుంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో మూసి పరివాహక ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దంటూ చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులందరికీ కూడా ఇప్పటికే అలర్ట్ అయితే చేశారు. ఇక మరొక వైపు నాగార్జున సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిన్నటి వరకు మూసివేసినటువంటి గేట్లను మరొక 4 గేట్లను ఎత్తి కూడా దిగువకు నీటిని అయితే వదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయి నీటి మొత్తం 590 అడుగులకు గరిష్ట నీటి మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వచ్చిన నీటిని దిగువకు అయితే వదులుతున్నారు. మరొక 24 గంటల పాటు నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పింది. దీంతో అలర్ట్ ప్రకటించడమే కాకుండా జిల్లా కలెక్టర్ ఎక్కడ కూడా రైతులను విద్యుత్ తీగల విషయంలో కావచ్చు, పాతగోడల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసి కూడా నల్గొండ కలెక్టరేట్ లో ఒక ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి అతి భారీ వర్షానికి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితున్న గ్రామాల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా ఇటు సంగం, రుద్రవెల్లి, భీమలింగం, కత్వా సమీపంలో పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలు ఎవరు మూసీ నది దాటకుండా అయితే పూర్తిగా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.